దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి ఈ లోకంలో నీకు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబంలో అనేక మంది సభ్యులను ఆయన సహవాసంగా మనల్ని ఉంచాడు. ఆలోచన చేయండి, మీ ఇంటి సభ్యులు ఎంతమంది అని అడిగితే మీరనే మాట, సార్ మా ఇంట్లో 4 మంది ఉంటామండి, మా ఇంట్లో 10 మంది ఉంటారండి, మా ఇంట్లో 20 మంది ఉంటారండి అనే మాట మాట్లాడుతూ ఉంటారు. 20 మంది యొక్క సభ్యులను ఒక కుటుంబంగా దేవుడించాడు. ఆ కుటుంబంలో నిన్ను ఒక సభ్యుడిగా దేవుడు చేశాడు. ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు. దేవుడు కుటుంబాన్ని ఇవ్వడమే కాదు, కుటుంబంలో ఐక్యత అనేటువంటి దాన్ని కూడా ఇచ్చింది దేవుడే. దేవుడు కుటుంబంలో ఐక్యతనిచ్చాడు. ఐక్యతనిచ్చిన తర్వాత ఈ ఐక్యతను కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇది కూడా దేవుడి మీద వేసేద్దామా? ఐక్యతనిచ్చింది దేవుడు, దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బాధ్యత ఎవరిది? మంది. దేవుడు ఇస్తాడు, దాన్ని ఉపయోగించుకునేటువంటి బాధ్యత ఎవరిది? మంది. దేవుడు ఇస్తాడు, కాపాడుకునేటువంటి బాధ్యత మంది. ఒకవేళ కాపాడుకోకపోతే, ఒకవేళ దేవుడిచ్చింది సద్వినియోగపరచుకోకపోతే మనంత దరిద్రుడు ప్రపంచంలో ఎవడుండడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనది. దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగి ఉండడం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అయితే చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో, మన కుటుంబ జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఐక్యతను కాపాడుకోలేక, దేవుడిచ్చినటువంటి ఐక్యతను కాపాడుకోలేక, దాని మీద శ్రద్ధ వహించలేక ఈ ఐక్యతను పోగొట్టుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు దేవుని ఐక్యతను పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఏ విధంగా చెప్పగలుగుతారు అనంటే, ఆలోచన చేయండి. ప్రతి కుటుంబంలో గొడవలు అనేటువంటిది సర్వసాధారణం. ప్రతి కుటుంబాల్లో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటివి సర్వసాధారణం. ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోగలిగితే, ఆలోచన చేయండి. ఎప్పుడైతే శోధన వచ్చిందో, శోధన వచ్చినప్పుడు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? శోధన వచ్చింది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి దాని మీద పోరాటం చేయాలి అనేటువంటిది దేవుడు ఆశపడేది. సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అనంటే, నేను మీకు ఐక్యతను ఇచ్చాను, ఈ ఐక్యత మీరు కాపాడుకొని మీ కుటుంబం వారందరూ కూడా ఐక్యతలోనికి వచ్చి మీకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి, మీకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి, మీకు కలిగినటువంటి ఇరుకును బట్టి దాని మీద మీరు పోరాటం చేయాలి. ఇది దేవుడు కోరుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయం మన నుండి. కానీ ఏమవుతూ ఉంది అనంటే, దేవుడు ఐక్యత అనేటువంటిది మన కుటుంబంలో ఇచ్చాడు. కానీ మన కుటుంబంలో ఎప్పుడైతే శోధన వచ్చిందో, ఎప్పుడైతే ఇరుకు వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, మన పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో తెలుసా? ఐక్యతగా మెలగవలసినటువంటి కుటుంబం ఎవరి దారి వారు చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. మనకి శోధన ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, ఇరుకు ఎదురైనప్పుడు మనం ఐక్యతగా లేకుండా మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కుటుంబంలో ఏ విధంగా ఉంటుందో తెలుసా? నలుగురు ఒకవేళ కుటుంబంలో ఉన్నారనుకోండి, శోధన ఎదురైన వెంటనే నలుగురు 4 పక్కలకు పోతారు, నలుగురు 4 దిక్కులకు పోతారు, నలుగురు 4 మూలకు పోతారు. ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఐక్యత అనేటువంటిది కనిపిస్తుందా? కనిపించదు. దేవుడు కోరుకున్నదేంటి? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరందరూ కలిసి ఏకముగా దాని మీద పోరాడాలి.
ఇది దేవుడు కోరుకునేది. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి ఐక్యతను పోగొట్టేసుకుని, దేవుడు ఇచ్చినటువంటి ఐక్యతను కాపాడుకోలేక, దేవుడు ఇచ్చినటువంటి ఐక్యతను మర్చిపోయి మనకిష్టానుసారమైనటువంటి రీతిలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఎవడికి ఇష్టానురీతిగా వాడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జరిగేటువంటి అనర్థం ఏంటో తెలుసా? ఆలోచన చేయండి. దేవుడిచ్చినటువంటి ఐక్యతలో నుండి ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేశామో, వెళ్ళంగానే జరిగేటువంటి అనర్థం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళంగానే మన మీద సాతానుడు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుడు మన మీద సకల అస్త్రాలను ఉపయోగిస్తాడు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనం సాతానుడికి ఒంటరిగా దొరుకుతామో అప్పుడే మన మీద వాడి యొక్క ప్రయత్నం చేస్తాడు. ఆలోచన చేయండి. కుటుంబం ఐక్యతగా ఉన్నప్పుడు సాతానుడు కుటుంబంలో పనిచేయడు. కుటుంబం ఐక్యతతో ఉన్నప్పుడు సాతానుడు కుటుంబంలోనికి రాలేడు. మరి ఎప్పుడు వస్తాడు? నీవు ఎప్పుడైతే ఈ ఐక్యతలో నుండి బయటకు వచ్చావో, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా కనిపించావో అప్పుడు సాతాను నీలోకి వస్తాడు. నీలో వాడి యొక్క అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటాడు. నీలో వాడి చిత్తాన్ని చేయడం జరిగిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. ఇది మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దేవుడు ఆదామును అవ్వను చేసి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వారిద్దరూ ఐక్యతగా ఉన్నప్పుడు, వారిద్దరూ ఏకముగా ఉన్నప్పుడు వారి మధ్యలోకి సాతానుడు రావడానికి ఇష్టపడలా. సాతానుడు రాలే. ఎప్పుడు? వారిద్దరూ కూడా ఐక్యతతో ఉన్నప్పుడు. మరి ఎప్పుడు వచ్చాడు? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వచ్చాడా? ఇద్దరు విడివిడిగా ఉన్నప్పుడు వచ్చాడా? ఎప్పుడైతే ఆదాము ఒక చోటనున్నాడో, ఎప్పుడైతే అవ్వ ఒక చోటనుందో, ఇదే మంచి తరుణం, ఇదే మంచి సమయం అని చెప్పి వెళ్ళి అవ్వతో మాట్లాడడం ప్రారంభించాడు. బహుశా ఆ సమయంలో ఆదాము ఏదో పనికిపోయి ఉంటాడు, లేకపోతే ఏదో పని చేస్తూ ఉన్నాడేమో, లేకపోతే మొక్కలకి నీళ్లు పెడతా ఉన్నాడేమో, లేకపోతే సేద్యపరుస్తూ ఉన్నాడేమో, లేకపోతే ఏదన్నా కాయగూరలు తేడానికి పోయాడేమో, లేకపోతే ఏదన్నా తెచ్చుకోవడానికి వెళ్ళాడేమో. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఒక్కతే దొరికింది. ఈ ఒక్కతిగా ఉన్నప్పుడే మాట్లాడడం మంచిది అనుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. వెంటనే వారి యొక్క వైవాహిక బంధంలోనికి కానీ, వారి యొక్క కుటుంబంలోనికి కానీ కలహాలు అనేటువంటిది అప్పుడు మొదలయ్యాయి. వారిద్దరూ ఐక్యముగా ఉన్నప్పుడు వారి జీవితంలో వ్యత్యాసాలు అనేటువంటివి లేవు. వారి జీవితంలో భేదాభిప్రాయాలు అనేటువంటివి లేవు. వారి జీవితంలో మాట అంటే పడనటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. ఎప్పుడొచ్చినాయి ఇవన్నీ అనంటే, ఎప్పుడైతే మనం ఒంటరి వారంగా భావించామో, ఎప్పుడైతే సాతానుడు ఒంటరిగా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తాడో, ఎప్పుడైతే సాతానుడికి మనం దొరికిపోతామో అప్పుడు వాడి యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ఆలోచన చేయండి. దీని తర్వాత ఆ కుటుంబం ఎలాంటి వ్యస్తగస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఏమమ్మా నువ్వు ఈ పండు ఎందుకు తిన్నావు అనంటే, నన్ను ఇది మోసగించింది అని ఆ యొక్క స్త్రీ చెప్తే, ఏవయ్యా నువ్వు ఈ పండు ఎందుకు తిన్నావు అనంటే, నీవిచ్చినటువంటి స్త్రీ నాకు ఇవ్వడం కారణంగా నేను తిన్నాను. అప్పటిదాకా ఇలాంటి వ్యత్యాసాలు వారి యొక్క జీవితంలో లేవు. ఇలాంటి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. ఒకరి మీద ఒకరు అక్కస్సు కక్కుకున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. లేకపోతే ఒకరంటే ఒకరికి పడనటువంటి భావన అనేటువంటిది అప్పుడు లేదు. కానీ ఎప్పుడైతే వారి యొక్క జీవితంలోనికి సాతాను ప్రవేశించాడో, వారి యొక్క కుటుంబం యొక్క స్థితి మారిపోయింది. కుటుంబం పరిస్థితి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అనంటే, దేవుడు అన్నాడు, మీరు ఏక శరీరం, ఏక కుటుంబం, ఏక మనస్సు అని అన్నాడు. దేవుడు వారిని ఏ విధంగా ఉంచాలి అని అనుకున్నాడు అనంటే, మీరు కుటుంబంగా ఐక్యతతో ఉండాలి అని దేవుడు ఆశిస్తే, వారు ఆ ఐక్యతను కాపాడుకున్నట్లో
ఫెయిల్ అయిపోయారు. ఆ ఐక్యతను కాపాడుకోలేక, ఆ ఐక్యత యందు శ్రద్ధ చూపించలేక, అశ్రద్ధ కలిగి దేవుని యొక్క ఐక్యతను పోగొట్టుకున్నారు. ఈ ఐక్యతను పోగొట్టుకున్నటువంటి కారణం చేత కుటుంబం చెడిపోయింది.